ఏం దెబ్బ తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు కొట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు జేబు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే ఒక్కొక్క 100 నాలో ఇంకా 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 ఉత్సాహాన్ని నింపుతోంది. 1900 అంటే ఓ మై గాడ్ ఐ కాంట్ బిలీవ్ ఇట్ యా. కేక్ పుట్టించావక్క నువ్వు. అదే మరి చెప్పేది. అందరూ విసిరేసుకోండి. అబ్బబ్బబ్బబ్బబ్బా మోగిపోతుందబ్బా, మన విజయ ఢంకా మోగిపోతుంది అసలు. 100, 200, 500, 1000, 1500, 1900 ఎపిసోడ్లు ఒక లేడీస్ గేమ్ షో ఎక్కడా కూడాను బ్రేక్ లేకుండా ఈ టైటిల్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది అంటే అది కేవలం తెలుగు గేమ్ షోస్ చరిత్రలోనే కాదు, ప్రపంచ మహిళల గేమ్ షో చరిత్రలోనే ఇది ఒక రికార్డ్. అంటే డిఫరెంట్ గేమ్ షోస్ ఉండొచ్చు, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ గేమ్ షోస్, కానీ కేవలం లేడీస్ కి మాత్రమే కేటాయించుకున్నటువంటి ఇలాంటి ఒక గేమ్ షో నిర్విరామంగా ఎక్కడ బ్రేక్ లేకుండా 1900 ఎపిసోడ్లు ఒక్కటి కూడా గ్యాప్ లేకుండా నడిచింది అంటే నిజంగా ఇది మహిళలు ఈ కార్యక్రమం పట్ల పెంచుకున్నటువంటి హత్తుకున్నటువంటి అభిమానం అనే చెప్పాలి. ప్రతిరోజు 1 గంట సమయం మహిళల సమయంగా కేటాయించుకొని ప్రతిరోజు స్టార్ మహిళల కార్యక్రమాన్ని ఎలాగైతే భోజనం ఇంపార్టెంటో అలాగే చూస్తున్నారు కాబట్టే ఈ కార్యక్రమం ఇన్నేళ్ల పాటు కొనసాగుతుంది. అందుకు మహిళలందరికీ పెద్ద 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 కృతజ్ఞతలు. సో ఈ రోజు మరి 1900 ఎపిసోడ్లు అంటే సెలబ్రేషన్ ఉండాలి. సెలబ్రేషన్ అంటే సెలబ్రిటీస్ వచ్చారు. ఈ 1900 ఎపిసోడ్ లో ఎవరు విన్ అయినా అందరూ విన్నర్సే. స్టార్ మైడ్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా ఎవరికి వచ్చింది స్టార్ కార్డ్? ఓపెన్ ద కార్డ్స్, ఓపెన్. అరే పల్లకితో వస్తానే పిల్లదాన్నా, నీలో పెళ్లి కలే తెస్తానే కుర్రదాన్నా. అటు సత్తుపల్లి ఇటు కొత్త ఢిల్లీ తుళ్ళి తుళ్ళి పోవాలిలే. ఓకే, మరి మీ అందరికి ఏమొచ్చింది? పంజరం దింపండి. పదండి, మీరందరూ రండి.
చూద్దాం ఈ రోజు ఫస్ట్ ఎవరు అవుతారు. 1 2 3 గో. శ్రావ్య పంజరంలోంచి బయటకు వచ్చేయడమే బెటర్. పైకప్పు ఎప్పుడు తరగతుందో నాకు కంగారుగా ఉంది. తీసుకో 10 పాయింట్స్. ఓకే అండ్ శ్రావ్య ఇప్పుడు 1900 కాబట్టి నేను 9 అనే ఆ నంబర్ ని తీసుకొని ఒక డైలాగ్ ఇస్తాను నీకు. దాన్ని నువ్వు ఒక 9 ఎక్స్ప్రెషన్స్ లో చెప్పాలి. ఓకే నాకేనా ఈ టాస్క్? నీకే. ఓకే ఓకే నీకే. ఓకే సరే డైలాగ్ ఏంటంటే స్టార్ మైల్ అంటే నాకు చాలా ఇష్టం. స్టార్ మైల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇదేం ఎక్స్ప్రెషన్? నార్మల్ ఎక్స్ప్రెషన్. ఓకే ఇప్పుడు మొదలెట్టండి. చెప్పండి. నేను ఒక్కొక్కటి చెప్పాలా? ఆశ్చర్యం. స్టార్ మైల్ అంటే నాకు చాలా ఇష్టం. చచ్చిపోయేంత ఇష్టంలా అనిపిస్తుంది నాకు. ఓకే బీభత్సం. స్టార్ మైల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది రౌద్రం ఏమో. చెప్పు ఏది చెప్పు. చెప్పు తొందరగా. స్టార్ మైల్ అంటే బాగా ఇష్టం. ఇష్టం వద్దులే అమ్మా. ఇది కరెక్ట్. ఇంత బాగానే ఉందా? ఓకే ఇప్పుడు శోకం. స్టార్ మైల్ అంటే నాకు ఇది ఆదివారం పూట స్టార్ మైల్ రావట్లేదని ఆడవాళ్ళు బాధపడేటువంటి రోజులు అన్నమాట ఇవన్నీ. ఆదివారం ఇప్పుడు కొంచెం చిలిపి సిగ్గు. స్టార్ మహిళ అంటే నాకు చాలా ఇష్టం. ఇది పెళ్లి చూపుల్లో వాళ్ళ ఆయన మీకు ఏమి ఇష్టం అని అడిగారు అనమాట. అప్పుడు చెప్పే సమాధానం స్టార్ మహిళ అంటే నాకు చాలా ఇష్టం కదా. ఇంకేం మిగిలే? భయానకం. స్టార్ మహిళ అంటే నాకు చాలా ఇష్టం. చూసుకో అయితే. ఓకే థ్యాంక్ యూ. చాలు 9లో కొన్నైనా వచ్చాయి. థ్యాంక్స్. రండి. రెడీ? మీకు 12 పాయింట్లు. 1 2 3 గో. శ్రీవాణికి 14 పాయింట్లు. 1 2 3 గో. ఓకే ఇప్పుడు శ్రీనిధి నీకు 16 పాయింట్లు. ఒక 2 పాయింట్లతో నువ్వు హైయెస్ట్ మిస్ అయ్యావు. సింధూజ నీకు 18 పాయింట్లు. ఓకే మీ ఇద్దరి టాస్క్ ఏమిటంటే వెళ్ళిపోండి పోడియంస్ కి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్.
ఇంకొక పాట. మామా నువ్వు గిట్ల కబరగి మన తతనగి తన సకరగి కరొచ్చి పడిపోకే, నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే. సినిమా సువిత్త మామా నీకు సినిమా సువిత్త మామా, సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామా. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే, మామా నీకు సినిమా సువిత మామా, సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామా. మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా, సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామా. శ్రీవాణి సూపర్ డాన్సింగ్. ఈ పాటలో ఉన్న హీరో హీరోయిన్ ఎవరు? శృతి హాసన్, అల్లు అర్జున్. తీసుకో 6. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. సిఏ గారు వస్తే సెల్యూట్ చేయకుండా అలా ఎర్రి మొక్కలు వేసుకొని చూస్తారేంట్రా? వాడితో పెట్టుకుంటే సడుగులు జారిపోతాయి. సముద్రంలో పడవలు పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్. హైకమాండ్ కి సోపేసే మినిస్టర్ లాగా వస్తున్నాడు ఎవడరా? పోలీస్ అంటే పెద్ద హీరో అనుకున్నావురా? సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ పంచి డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. వీడిని ముక్కలు ముక్కలుగా నరికే కాకులకి గద్దలకి వేసేయాలా? అప్డేట్ అవ్వండిరా. పోలీసోడికి క్రిమినల్ మీద ఉండాల్సింది డివోషన్ కాదు అవర్షన్. ఏడాది మొత్తం మేపిన పుంజు పందెంలో ఫస్ట్ దెబ్బ పడిపోయినట్టు ఇలా పడిపోతున్నారేంట్రా? ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ఈ సంభాషణ ఏ సినిమాలోది? ఆగడు. ఈవిడ ఆగదు. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకొక పాట. జానీ జానీ ఎస్ పాపా, రైమ్స్ నాకు రావప్పా, వచ్చిందొకటే ఒకటప్ప, ఆల్ఫాబెట్లు రావప్ప, అక్షర జ్ఞానం లేదప్ప, ఏది తెలియదు ఇది తప్ప. జానీ జానీ ఎస్ పాపా, రైమ్స్ నాకు రావప్పా, వచ్చిందొకటే ఒకటప్ప, ఆల్ఫాబెట్లు రావప్ప, అక్షర జ్ఞానం లేదప్ప, ఏది తెలియదు ఇది తప్ప. ఇంగ్లీషు భాష ఎంతో తమాష, ప్రాక్టీసు చేసా, ప్రాబ్లం ఫేస్ చేసా. పియుంటే పుట్టు కానీ పియుంటే పట్టు, ఏ పుట్టుకి మట్టికి తేడా తెలియక నా భాషే పట్టు. లండన్ బాబు లండన్ బాబు, ఓయ్ లండన్ బాబు లండన్ బాబు, ఇంటను డాలను నేను. లాంగ్వేజ్ ప్రాబ్లం లైనట కలపను నేను. హే జానీ జానీ ఎస్ పాపా, రైమ్స్ నాకు రావప్పా, వచ్చిందొకటే ఒకటప్ప, ఆల్ఫాబెట్లు రావప్పా, అక్షర జ్ఞానం లేదప్ప, ఏది తెలియదు ఇది తప్ప.
బాబు ఇంటను డాలను నేను లాంగ్వేజ్ ప్రాబ్లం లైనట కలపను నేను సూపర్ శ్రీనిధి, సూపర్ డాన్సింగ్. అండ్ అలాగే శ్రీనిధితో పాటు మధ్యలో రెబేకా కూడా. సూపర్ రెబేకా, థ్యాంక్ యూ. ఈ పాట ఏ సినిమాలోది? 1-1-1. ఓకే, రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మీరు కూడా వచ్చి మా స్టార్ మైండ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైండ్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఏరా. బృందావనం సినిమాలో హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్. శ్రీనిధి 3. మాధురి 2. శ్రావ్య శృతి 1. ఊటీ అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? ఊటీకి వెళ్ళావా? కోటికి వెళ్ళావా? కోటిలో కూడా మంచి మంచి గాజులు. నాకు తెలుసు ఆన్సర్. నీకు తెలుసా? అయితే సైలెంట్ ఉండు. ఊటీ 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 అలా అనుకుంటే రాదమ్మా. ఆప్షన్ తీసుకో. ఆప్షన్స్. ఏ కేరళ, బి తమిళనాడు. తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. శ్రీవాణి ఎంత? 2. మధురి 1. పెళ్లి సందడి సినిమాలో హీరో ఎవరు? శ్రీకాంత్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్లు. శ్రీకాంత్ గారు ఆ సుందరి కోసం తిరుగుతూ ఉంటాడు. ఏ సుందరో నన్ను అడక్కండి. రాఘవేంద్రరావు గారి ఫేవరెట్ సుందరి కోసం తిరుగుతూ ఉంటాడు. సింధు. నువ్వు నాకు తీసుకోవాలా? అంతే తీసుకో. 3. రెబేకా 1. అక్కడ వెనకాల హైయెస్ట్ ఉన్నాయి నాన్న. అవునా? బ్యాక్ బ్యాక్ బ్యాక్. తెలిసిపోయిందా? శ్రీనిధి దగ్గర 2. వివాహ పద్ధతులు ఎన్ని రకాలు? ఆప్షన్స్. ఏ అంటే ఎంత మందిని చేసుకోవచ్చు అని కాదు మా క్వశ్చన్. ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అని. ఏ 8, బి 10. అయ్యో, ఈ విషయం తెలియక మా ఆయన ఒక్క పద్ధతిలోనే చేసుకున్నాడు. కాదు మాది 2 పద్ధతుల్లో జరిగాయి. ఒకటి మలయాళం, ఒకటి తెలుగు. మేబీ 8. కరెక్ట్ ఆన్సర్. 4 ఆమోదిత, 4 అనామోదిత రూపాలు. బ్రహ్మం, ప్రజాపత్యం, దైవం, ఆర్షం, అసుర, పైశాచ, రాక్షస, గాంధర్వ పద్ధతులు. సంస్కృత పదాలు ఉన్నాయి. అది మ్యాటర్ ఏమిటో తీసుకో. శ్రీనిధి 1. శ్రీవాణి గారు 1. ఇంకా 1 రెబెక్కా. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, నువ్వు లేని జీవితం, రంగు లేని నాటకం, సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం. ఏది తేల్చుకోలేక ఊగిసలాడే పరిస్థితిని ఏమంటారు? ఏ భాషలో? మన తెలుగులోనే. మన తెలుగులో అంటే జనరల్ ఏమంటారు? అయోమయం, తింగరి అని నా భాషలో నేను తిట్టేటటువంటి. అయోమయం కరెక్టే, కానీ టెక్నికల్ టర్మ్ మాత్రం డోలాయమానం. డోలాయమానం అది కరెక్ట్ గానా? అవును, డోలాయమానం. నేనే డోలాయమానం పరిస్థితి. డోల డోల దిల్ డర జర అంటే ఏమిటంటే అయోమయ పరిస్థితిలో ఉన్నాడు మహేష్ బాబు అని. డోల డోల దిల్ జర జర అది
అక్కడ డోలా రే డోలా రే డోలా రే డోలా అంటే ఐశ్వర్య రాయ్ మాధురి దీక్షిత్ అయోమయంలో ఉన్నారు షారుఖ్ ఖాన్ ఏం చేసుకోలేక. అది డోలాయమానం పరిస్థితి అనమాట. అది కూడా ఒక డోలారే పరిస్థితి. ఇలా చాలా డోలాలు ఉన్నాయి. మన లిరిక్ రైటర్లు మనకి తెలియకుండా ఇలా వాడేశారు. తీసుకో 6. సింధు 2 శ్రీనిధి మాధురి 2. భక్తుల ముడుపుల ద్వారా ప్రపంచంలోనే అతి ఎక్కువ రాబడి గల దేవాలయం ఏది? నాకు 2 అనిపిస్తున్నాయి. ఒకటి అయ్యప్ప, ఒకటి తిరుపతి. ఆప్షన్స్ కావాలంటే తీసుకోవచ్చు. శబరిమల. రాంగ్ ఆన్సర్. తిరుపతి కరెక్ట్ ఆన్సర్. 2 వచ్చాయి. నువ్వు డోలాయమాన పరిస్థితిలో ఉన్నావు ఇందాక. అయితే తిరుపతి కాదు. మా ఆప్షన్స్ లో ఏముందో తెలుసా? లాంగోట్ తిరుమల దేవస్థానం. లాంగోట్ అనే ఒక దేవాలయం కూడా ఉంది. అనుకున్నాను తిరుపతి అని. కానీ మన తిరుపతి అని అంటే ప్రపంచం మొత్తంలో కల్లా అంటే రోమ్ కన్నా, వాటికన్ సిటీ కన్నా, శబరిమలై కన్నా, షిరిడీ కన్నా. అందుకనే ఆయన వడ్డీ కాసుల వాడ అని ఊరికి అనలేదు ఆయన అసలు. ఇరుముడి కాసు ఏదో అన్నారు సారీ క్వశ్చన్ లో. నేను దాని గురించి శబరిమల అని కన్ఫర్మ్ చేశాను. ఏది దేని గురించి? రాబడా? రాబడి కాదు. ఇరుముడి అని ఎక్కడన్నా రాబడి కాదు. అంటే నార్మల్ గా మొక్కులు ముడుపులు. అచ్చా నువ్వు ఇరుముడిని ముడుపుల్ని మంచిదాని విను. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసిన తొలి తెలుగు సినిమా ఏది? అల్లుడు సీను. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్. ఎవ్రీ సీను. తీసుకో 6. మాధురి 3 శ్రీనిధి 2 1. మై దమ్ము డార్లింగ్ ఐ లవ్ యూ. ఒకటి చెయ్యి ప్లీజ్. రావు 1. బెల్లం కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? బెల్లం అంటే ఏంటి? ఏంటి బెల్లం? బెల్లం అంటే బెల్లం అంటే బెల్లం ఇడ్లీ బనాతేనా ఓ హై. గుడ్ 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 గుడ్. గుడ్ అంటేనేమో. సో బెల్లం కొండలు అదే గుడ్కా హిల్స్. వద్దక అర్థమైంది. కహా హై? ఏ జిల్లా మే హై? డిస్ట్రిక్ట్. ఆప్షన్స్ తీసుకో పాపా. చెప్పక ఆప్షన్స్. ఏ కడప, బి గుంటూరు. అది కూడా తెలీదుగా. పైన చూస్తుంది పాపం. చెప్తాను దిక్కుతోచని నాలెడ్జ్ ఉందా ఏంటి? అయ్యో అయ్యో మాకు అస్సలు లేదు. నీకు తెలియని విషయం అది. కడప గుంటూరు. కడప అనుకుంటా. కాదు గుంటూరా? గుంటూరు. ఓకే. మహాభారతం ప్రకారం పాండవుల్లో ఎవరిని కిరీటి అని కూడా అంటారు? పాండవులు తుమ్మెద అర్జున్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. మాధురి 2 సింధు 2 రెబెకా 2. భారతదేశంలో మొత్తం ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి? పదండి బయలుదేరదాం. భారతదేశంలో అదే చెప్పానా? పదండి. మొత్తం ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయమ్మా? ఓ అవునా? విమానాశ్రయాలు అంటే అదే రైల్వే స్టేషన్స్ అనుకున్నావా కొంపదీసి? లేదు నాకు ఆప్షన్స్ వద్దు. నాకు తెలుసు ఆన్సర్ 250. రాంగ్ ఆన్సర్. 450 కరెక్ట్ ఆన్సర్.
నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో జుంకా మల్లే అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో బావ నచ్చాడు సినిమాలో హీరో ఎవరు? నాగార్జున. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. నిధి 2, సింధు 3, మాద్రి 1. ప్రపంచంలో ఉప్పు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది? ఉప్పు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది? ఆప్షన్స్: ఏ చైనా, బి అమెరికా. చైనా. కాదు, అమెరికా. బీచ్ ఎక్కడ ఉంటది? ఇంకమ్మా నేనే అయి ఉంటే పార్టిసిపెంట్ ఇండియా అని చెప్పుండేదాన్ని. ఎందుకంటే ఉప్పు సత్యాగ్రహం చేశారు కదా మన వాళ్ళు, ఉప్పు అంత ఉండబట్టే కదా చేశారు అని అనుకునేదాన్ని. కానీ అమెరికా వాళ్ళు అంటే ఎక్కువగా ఉప్పు అంటే బీచెస్ ఎక్కువ చేస్తున్నారు. మనం మాత్రం ఆలోచించలేదు. తినేవాళ్ళు ఎవరంటే మన వాళ్ళే అయి ఉంటారు బాగా ఉప్పు. ఓకే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకొక సూపర్ డాన్స్ చూద్దాం. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాబులేసి పోదే పోదే పోపో టాబులేసి పోదే పోదే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్క ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాబులేసిపోతే కన్నే కొట్టావంటే టాబులేసిపోతే ముద్దే పెట్టావంటే టాబులేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాబులేసిపోతే డోర్రే కొట్టాబట్టే టాబులేసిపోతే 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 What energy you've got, yeah, super. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. బోలోలో మొదటి చిత్రం చూడండి. లక్ష్మీ ప్రసన్న. వావ్, లక్ష్మి గారు మన స్టార్ మహిళ షీల్డ్ తో నా ఫేవరెట్. కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. మోహన్ బాబు గారు. నీకు దబిడి తిబిడే. అక్కడ వచ్చింది ఎవరో తెలుసా? మనం అడుగు పెట్టనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. బాలయ్య గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ నేనే. అది 2000 ఎపిసోడ్ కి వీళ్ళందరినీ పిలుద్దాం. నీకు -6 చేసామే. నెక్స్ట్ చిత్రం. రిచా గంగోపాధ్యాయ్. Yes, it is Richa Gangopadhyay with a star Mahila Shield. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సమంత. ఎస్, ఇది
మన స్టార్ మహిళల విజయం అని చెప్తున్నటువంటి తమన్నా 6 పాయింట్లు మైనస్ నీకు. నెక్స్ట్ చిత్రం. రాఘవేంద్రరావు గారు. ఏమిటి మా డైరెక్టర్ గారు కూడానా? చూద్దాం. బాలు గారు అండ్ రాఘవేంద్రరావు గారు 1900 ఎపిసోడ్కి వచ్చారు. వావ్, థ్యాంక్ యూ సో మచ్ బాలు గారు అండ్ రాఘవేంద్రరావు గారు. 2 persons whom I admire so much. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. జూనియర్ ఎన్టీఆర్. ఓ ఫుల్ ఎంజాయ్ వాళ్ళందరూ. వాళ్ళందరూ స్టార్ మహిళ షీల్డ్ పుచ్చుకుంటూ ఉంటే ఎన్టీఆర్, టీవీ వినాయక్ అందరూ. 6. బోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్. యాక్చువల్లీ ఇవాళ ఇంకో స్పెషాలిటీ కూడా. ఏమిటది? దాని బర్త్డే. శ్రీవాణి బర్త్డే. శ్రీవాణి బర్త్డే చెప్పొచ్చు కదా. శ్రీవాణి బర్త్డే. ఆ కేక్ పట్టుకొచ్చేయండి అమ్మా. శ్రీవాణిది. శ్రీవాణి వాళ్ళ ఆయన వికీ విక్రమాదిత్య అండ్ వాళ్ళ పాప రాజనందిని. థ్యాంక్స్ టు ఈటీవీ, శబ్దాలయ వారికి, మల్లెమల వారికి అండ్ స్టార్ మహిళ వారికి, ముఖ్యంగా మా డైరెక్టర్ గారు శ్రీవాణి అద్భుతమైన యాక్ట్రెస్, చాలా మంచి డాన్సరు. ఇంకా ఇంకా కెరియర్ లో ఎదగాలని, ఇంతే మంచి మనసు ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. స్టార్ మహిళలో ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, అది బ్యాలెన్స్ చేసిన తర్వాత మీరు ఈ గేమ్ ఆడాలి. ఈ బంతి తీసుకొని దీని నుంచి, ఈ రెడ్ మార్క్ నుంచి అటు పంపించండి. అలా పడిపోతే మీకు పాయింట్లు రావు, వెళ్ళి రావాలి అది వెనక్కి. 12 పాయింట్లు వచ్చినట్టు ఇప్పుడు. 1 2 3 గో. దీనికి 12, దానికి 20, 32. రైస్ కుక్కర్. 1 2 3 గో.
నాలుగిటికి ఒక్కొక్క దానికి 12 పాయింట్లు అంటే 48 ప్లస్ 20 68 తీసుకో. డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. హండి సెట్ వచ్చింది. 1 2 3 గో. ఒక్కదానికి 12 దీనికి 20 32. యాండ్ కూల్ బాక్స్. కవిశ్రుతి ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. అంటే 12 20. రోటీ మేకర్. నీ టార్గెట్ 64 అంటే నువ్వు మినిమం టు మినిమం 4 బంతులు అందులో వేసుకుంటే నువ్వు విన్ అయిపోవచ్చు. 1 2 3 గో.
సారీ 36 ప్లస్ 20 56. ఓకే, సో ఈ రోజు మన 1900th ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళలో వచ్చిన మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. Had a great time with all of you all. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో మేము కూడా పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చేసినందుకు థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా ఇట్లా థౌజండ్స్ ఆఫ్ 2000 ఇంకో 100 ఎపిసోడ్లకి 2000 100 ఎపిసోడ్స్ కౌంట్ డౌన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అసలు. ఓకే, సో ఇవాల్టి 1900th ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ ఇస్ శ్రీవాణి. ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒకవైపే చూస్తున్నామా, అన్నీ ఒకలాగే చేస్తున్నామా.